హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్పిత ఎట్ వరల్డ్. ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఈరోజు మేము మా ఇంట్లో బొబ్బట్లు చేసుకుంటున్నాం. అవి ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో శనగపప్పు తీసుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేసి గ్యాస్ పైన పెట్టేయండి. ఒక 1 అవర్ తర్వాత ఉడికిందో లేదో చూడండి. ఆల్రెడీ నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా కలుపుకోవాలి. మనం గోధుమ పిండిని బాగా కలిపితేనే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయి. మనం మెత్తగా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మరొక బౌల్లో బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి బెల్లం పానకం వచ్చేలా చూడాలి. నెక్స్ట్ మనం ఉడికించిన శనగపప్పుని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా మెత్తగా అవుతుంది. దాన్ని ఒక బౌల్లో ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ని తీసుకొని పాకంలో వేసి బాగా కలపాలి. బెల్లం చూడండి పానకం ఎలా వస్తుందో. ఈ పాకంలో మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు పూర్ణాన్ని వేసి గరిటెతో బాగా కలపాలి. ఇలా 5 నిమిషాల పాటు గరిటెతో బాగా కలపండి. అది చల్లారాక మనకి ముద్దలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పూర్ణాన్ని ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు మెత్తబడిన చపాతీ పిండిని తీసుకోండి. అలాగే శనగపప్పు పూర్ణాన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇప్పుడు చపాతీ పెంకను తీసుకోండి. దానికి కొంచెం నెయ్యిని పూయండి. మనం తయారు చేసుకున్న బొబ్బట్లను 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. అంతే ఫ్రెండ్స్, మనకి వేడివేడిగా బొబ్బట్లు రెడీ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అర్పిత ఎట్ వరల్డ్ ఛానల్.